హాయ్ అండి, నమస్తే అండి. ఈరోజు నేను చెట్లన్నీ కొనుక్కొచ్చాను చూడండి. వంగనారు, మిరప, బంతి అన్నీ కుండీలు రెడీ చేసుకున్నానండి. గింజలు వేస్తే రావటం లేదు ఎండకి, అందుకని నేను కుండీలు రెడీ చేసుకున్నా. ఇవన్నీ వేసిన వరకు వేస్తానండి. చూడండి, ఈ కుండీలో ముందు వంకాయ నారు నాటేస్తాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ మధ్య అంతా పని ఉండే పనులు మేము తిరుగుతూ ఉన్నామండి. నేను చూడండి ఫ్రెండ్స్, ఈ భలే కాస్తాయి ఫ్రెండ్స్. ఇట్లా వేరే ఊరి నుంచి ఎక్కడి నుంచో దిచ్చి అమ్ముతారు. మొత్తం బాగా కాస్తాయి. అందుకని నేను చూడంగానే చూసి తెచ్చుకున్నా ఫ్రెండ్స్. ఇట్లా మట్టి అన్నీ రెడీ చేసుకున్నాను. చేసుకొని ఇట్లా గుచ్చేసుకోవచ్చు. మనకి బాగా పొడుగ్గా ఎదుగుతుంది ఈ చెట్టు. ఈ వంకాయ చెట్టు బాగా అంత ఎత్తున ఎదుగుతుంది. మంచి వంకాయలు, కాయలు కూడా గుత్తులు గుత్తులుగా కాస్తాయి బాగా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇట్లా మనం దొరికినప్పుడు కొనేసుకోవాలి. దగ్గరగా అమ్ముతా ఉండేరు, తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఈ చెట్లు అయితే భలే కాస్తాయి. కాయలు కూడా టేస్టీగా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు 2 మొక్కలు అటు నాటేస్తున్నా. ఈ ఎడల్పు కుండీలు కదా, అందుకు చూడండి ఇట్లా మనకి ఎదిగితే ఈ కుండీ చాలదు, అంటే కొన్ని ఉండపోవచ్చు అని నేను ఇన్నోసి నాటుతున్నా ఫ్రెండ్స్. ఇట్లాగా నాటుకోవాలి మనము. చూడండి, వంగనారు గుచ్చేసిన. ఇప్పుడు మట్టి పోసుకుంటా. మట్టి అంతా కలిపి పెట్టేసుకున్నా నేను, అన్నేసి మెత్తగా ఉంది. చూడండి, చూసారు కదా ఫ్రెండ్స్, ఇట్లాగ చేసుకోవాలి మనం. నారు వంకాయలు అవి కాపించుకోవాలంటే నారు మనకు దొరికినప్పుడు గింజలు రావటం లేదు కాబట్టి ఇప్పుడు నాకు నారు గబుక్కున అవపడ్డది. నేను బండి దిగి అటు పోయి తెచ్చుకున్నా. తెచ్చేసి వేసేసారు. రోడ్డు మీద అమ్ముతున్నారు. కట్టలు కట్టి కట్ట 20 రూపాయలు. బాగుంటుందని అడిగి తెచ్చుకున్న తెల్ల వంకాయలు. చూసారు కదా ఫ్రెండ్స్, వంగనారు నాటేసాను. ఇంకా బంతి నారు ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. మళ్ళీ నాటుతా. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.